ఇదంతా రాంచీ సిటీ అనమాట. గాయస్ ఇప్పుడైతే మేము ఈ ఎక్స్ప్రెస్ హైవేని ఎగ్జిట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఇది ఒక 250 కిలోమీటర్స్ నుంచి మేము వస్తున్నాం నైట్ నుంచి నాన్ స్టాప్గా. ఎక్స్ప్రెస్ హైవే, దీనికి టోల్ ఉంటుంది. 220 రూపీస్ మేము టోల్ తీసుకున్నాం ఛార్జ్. ఇంకా ఇది మొత్తం చాలా ఉంది అనుకుంటా, అరౌండ్ ఒక 2000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది నాకు తెలిసి. చాలా పెద్దది ఇది ఓఆర్. ఇక్కడ మేము మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. ఇంకా ఇక్కడ నుంచి మాకు ఒక 50 కిలోమీటర్స్ ఉంది అయోధ్య. ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇటంతా. ఇక్కడ నుంచి ముందైతే బయటపడాలి. బయటపడితేనే మనం హైవేలో త్వరగా వెళ్ళగలం. Okay. After 6-7 hold. Ramgarh is a nice place. This is Ramgarh. Okay, Ramgarh. So you better hold for here if you want. And if you travel, means non-stop you will go. Okay. Are you from? I'm from here. Okay. I'm from here. I born in here, but I work with BMW. I work with Honda. I work with the Yamaha racing team back in Delhi. So this is my hometown. By caste I'm Sikh. I'm Sardar. My DNA is from Punjab. I'm not basically from here, but I born here. I studied here. What's your good name? My name is Satish. If any issues, if any trouble, God forsake, you won't get any trouble. If any issue, let me know. Okay. Thank you. From there. Thank you. Okay, all the best. Thank you. And avoid traveling in the night, I think. Okay. I'll get in touch. Your name? Siddharth S. Siddharth S. Okay. I'll get in touch with you. This is your WhatsApp number? Yeah. ఓకే సిద్ధార్థ్ ఎస్ అంటాను అతని పేరు. ఇక్కడే అంట. ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి సార్ అంటుండు. మీరు కూడా వినే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మనకి తగులుతూనే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు తగిలినప్పుడే మనకి ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ ఉంటుంది ఇంకా చేయాలని. మేము అక్కడ ఆగినాం నార్మల్గా ఒక 5 minutes బ్రేక్ తీసుకుందామని ఆగినాం. కొంచెం ముందు ఒక 50 మీటర్స్లో ఆగి మా కోసం వెయిట్ చేస్తాడు. మాకేమన్నా హెల్ప్ కావాలేమోనని. బట్ నో థ్యాంక్స్ అని చెప్పాం. నైస్ మీటింగ్ యూ. ప్రజెంట్ అయితే ఇప్పుడు పెట్రోల్ బంక్లో ఆగినాం. ఇంకొక ఇక్కడ నుంచి 267 కిలోమీటర్స్ ఉంది. 287 కిలోమీటర్స్ ఉంది కాశీ. వామ్మో, కానీ అసలు 1800 కిలోమీటర్స్ చెత్త మాడిపోతుంది. ఇటు మేమేమో జార్ఖండ్ నుంచి వచ్చాం కదా. ఇంకొకటి ఏమో భువనేశ్వర్ రాకముందే ఒకటి లెఫ్ట్ ఉంటుంది. అటు వెళ్ళిపోతే భువనేశ్వర్లోకి ఎంటర్ అవ్వకుండా భువనేశ్వర్ ఎంటర్ అవ్వకుండా ఛత్తీస్గఢ్ మీద నుంచి వచ్చేయచ్చు. అటేమో 1300 కిలోమీటర్సే ఉంది. 1300కి 1800కి ఎంత 500 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. మేము 500 డిఫరెన్స్ అది నేను అటే పోదామని చెప్పిన. అక్కడ అడిగితే మళ్ళీ ఈ అన్న అడిగాడు. అక్కడే అడిగాడు. ఇదేమో మామూలుగా ఉండదు రోడ్డు, ఇటే వెళ్ళండి, ఇటే హైవే అని చెప్తే ఇటు వచ్చినాం. చెత్త మాడిపోయింది అసలు రైడ్ మాత్రానికి చెత్త మాడిపోయింది. అమ్మో, అసలు రోడ్డు మాత్రానికి మంచిగా ఉంది కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అమ్మో, చాలా అంటే చాలా లాంగ్ ఉంది. మరి ఏముందన్నా చెప్పాలా. అది గైస్ సిచ్యువేషన్ ఇప్పుడు. ఫుడ్ తిందాం. ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం. అది అసలు మేమైతే 1 dayలోనే వెళ్ళొచ్చు అనుకున్నాం. అవును, అసలు అయితే ఇప్పటికల్లా వెళ్ళిపోయేటోళ్ళం దర్శనానికి. మనం నిద్రగా అవన్నీ పర్ఫెక్ట్గా ఉండుంటే మనం నిన్న మేబీ దీని ఉంటారు జార్ఖండ్లో కానీ రాంచీలో కానీ మనం స్టే ఉందాం. అవును, వాటికి మనం దర్శనం కంప్లీట్ అయిపోయి
రిటర్న్ వారణాసికి బయలుదేరిపోతుంది. అవును, అసలు నిన్న ఎన్ని హాల్టింగ్లు అయినాయి, ప్రతి దానికాడ గంటన్నర 2 గంటలు, గంటన్నర 2 గంటలు. అక్కడే అసలు బాడీ ఎక్కడ అసలు అవును, అవుట్ అయిపోయింది అక్కడే. అవును, అసలు ఫుల్ అవుట్ అయిపోయింది నిన్న. ప్రజెంట్ అయితే థ్యాంక్ యూ, డిన్నర్ అయిపోయింది ఇక్కడ ఈ హోటల్లో. మేము ఇంకా అయోధ్యకి ఒక 490 కిలోమీటర్స్ ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. నైట్ అయితే కొట్టేస్తాం అనుకుంటా నాకు తెలిసి. ఉన్న కొద్ది దూరం అయితే ఉంది ఏమో అయోధ్య. ఎర్లీ మార్నింగ్ వరకు వెళ్ళిపోదాం అనుకుంటా. ఒకవేళ మధ్యలో ఒక స్టాప్ అయితే అవ్వచ్చేమో అనుకుంటాను నేను. లేకపోతే నాన్ స్టాప్గా మార్నింగ్ వరకు వెళ్ళిపోదాం. శ్రీహరేంద్ర బాబు ఇంత చండాలంగా ఉంది అసలు, వామ్మో మొత్తం చండాలంగా ఉంది. నేనేమో అయోధ్య పోదామని నైట్ జర్నీ చేస్తున్నా, ఇంకొక 300 కిలోమీటర్స్ ఉంది. కానీ చూడండి మ్యాప్స్లో, వామ్మో ఈ గల్లీలోనే ఒక హాఫ్ అన్ అవర్ అయింది, 40 మినిట్స్ పట్టేలా ఉంది. మీరు అయోధ్య సైడ్ వస్తే, వారణాసి సైడ్ వస్తే బీహార్ మాత్రం రామాకండి. అసలు రోడ్లు మాత్రం చూడండి, ఇదే నేషనల్ హైవే దీనికి. అమ్మా అది ఇంజన్ వేడైతే ప్యాంట్లో నుండి పైకి ఆడుకోపోతుంది. ఓ ఇందులోనే మళ్ళీ ఇంకో రెండు ఆపోజిట్లో కూడా వెహికల్. నాకు తిన్నది బయటకు వస్తుంది ఇప్పుడు. గాయస్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఓఆర్ఆర్కి బైక్కి టోల్ తీసుకుంటున్నా. హౌ మచ్? ఎంత? అయోధ్య 20 రూపీస్, 220. చూపియడానికి ఒకసారి ఏదైనా కాదు. ఓకే 220 రూపీస్, 220 రూపాయలు. డైరెక్ట్ రోడ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 3. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే పురవనమంచల్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది వచ్చేసి మనకి అయోధ్య వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ హైవే అనమాట. ఇది ఇక్కడ నుంచి మనకు ఒక 150 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 2 అవర్స్లో వెళ్తామని చూపిస్తుంది. ఇప్పుడైతే నైట్ పడుకోకుండా మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, కొంచెం కూడా పడుకోలేదు. 3 o'clockకి మేము ఒక టీ షాప్ దగ్గర, ఈ హైవేలో చిన్న టీ షాప్ ఉంటే అక్కడ ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకుందాం. అంటే పడుకోలేదు, నిద్ర రావట్లే. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఇంకొక 2 hours ఉంది. మేము ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ముందు అయోధ్య వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ రూమ్ తీసుకొని అక్కడ పడుకొని మళ్ళీ లేచాక వారణాసి వెళ్ళిపోదాం, అదే కాశీ వెళ్ళిపోదాం ప్లాన్ వేసుకుంటున్నాం. అక్కడికి పోయినాక చూడాలి ఆ వీడియోని బట్టి. మీరు మాత్రాన్ని నా వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి, అంటే నేను అప్లోడ్ చేసినప్పుడు. ఇంకా జిప్లో ఉంది తీయన్న, ఇంకా ఇందులో ఉంది.
ఇప్పుడైతే మనం అయోధ్యలోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకొక 50 కిలోమీటర్స్, 49 కిలోమీటర్స్. మన ఎక్స్ప్రెస్ హైవేని కంప్లీట్ చేసేసినాం. ఇక మళ్ళీ మనం ముందు కలుసుకుందాం. గాయస్, మేము ఇక్కడ ఇది కూడా యూపీనే. ఎన్ని ఇబ్బందులు పడుకుంటా, ఎన్ని కష్టాలు పడుకుంటా ఇప్పటికీ 3 రోజులు ఇక్కడికి రావడానికి. ఇంత అసలు నేను అనుకున్న 1 డేలో రావచ్చేమో అనుకున్నా, కానీ 1 డేలో అసలు ఇంపాసిబుల్. ఆ రోడ్డు బాగాలేదు అసలు. రావచ్చు 1500 కిలోమీటర్స్ అంటే రావచ్చు, కానీ 15 కాదు 1800 కిలోమీటర్స్. సరే 2 డేస్లో రావచ్చు, కానీ మాకు 3 డేస్ పట్టింది. అంటే అసలు రోడ్డు మాత్రానికి చెత్త చండాలంగా ఉంది. ఒక 50 కిలోమీటర్ల వరకు లారీలు క్యూలో ఉన్నాయి. పెద్ద పెద్ద లారీలు క్యూలో ఉన్నాయి 50 కిలోమీటర్ల పైనే. అమ్మ, అసలు చుక్కలు కనబడ్డాయి నైట్ అయితే మాకు. సీరియస్లీ అసలు నైట్ అనిపించింది ఎక్కడైనా. మేము ఎప్పుడు 11 తర్వాత కూడా రైడ్ చేసాం అనమాట. 11 తర్వాత రైడ్ చేసినా కానీ 2 వరకు చేస్తూనే ఉన్నాం నైట్ మొత్తం నాన్ స్టాప్గా. మస్తు ఇబ్బంది అనిపించింది అసలు. ఎందుకు చెప్తున్నారా బాబు, రూమ్ తీసుకొని ఉండాల్సిందిగా అనిపించింది. అదనమాట. ఇక్కడ చూడండి అసలు ఏరియా చూడండి, మార్కెట్ అనుకుంటా ఇది. ఇక్కడే ఫుల్ ట్రాఫిక్ ఉంది. 45 కిలోమీటర్స్ ఉంది, ఇంకా గంట చూపిస్తుంది. అయోధ్య ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. మేము ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నా. 40 కిలోమీటర్స్ నుంచి డ్రైవ్ చేసుకుంటూనే వస్తున్నా. వీళ్ళ డ్రైవింగ్ సెన్స్ మామూలు లేదు అసలు. ఎట్లా పడితే అట్లా తోలుతున్నారు, మీదికే వస్తున్నారు, మీదనే వస్తున్నారు. అమ్మో, ఆ హార్న్ కొడుతుంటే ఇంకా మీదికే వస్తాం లేదు తప్ప సైడ్కి వెళ్ళట్లేదు. అసలు ఇండికేటర్ వేసుకుని పోవట్లేదు. ఇక యూటర్న్ తిరగాలంటే వాడు జస్ట్ యూటర్న్ వేసుకొని వెళ్ళిపోతుండు. ఇక మనమే చూసుకోవాలి యూటర్న్లు. అంటే వాడు వెళ్తుండ వెళ్ళట్లేదు అని మనమే అలర్ట్గా ఉండాలి. ఇక లారీ వాళ్ళు కూడా మరి అసలు ఒకటే హార్న్ కొట్టుకుంటూ పోతూనే ఉన్నారులే, కానీ ఒకళ్ళ వెనక వాళ్ళు పోవడం లేదు. ఇక చూడగా అమ్మో, అవుతా అటు చూడండి ఎట్టపోతుండో. వాడికి పోవాలనే ఉంది తప్ప ఒక రూల్ మెయింటైన్ చేద్దామని లేదు. మహారాష్ట్ర ఒకటి కనబడ్డది. మన తెలంగాణ వెహికల్ ఒకటన్నా, ఆంధ్ర వెహికల్ ఒకటన్నా కనబడుతుందేమో అని చూస్తున్నా, కానీ ఒక్కడి కూడా కనబడట్లేదు. ఊరికి నేను చూద్దామని అసలు మన వాళ్ళు ఎవరైనా వస్తారా అని. కానీ నాకు ఇంతవరకు ఎవరూ కనపడలే ఎక్కడ. ఓవర్టేక్ చేయాలన్నా కానీ అసలు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది. రామ్ మందిర్.
ఓకే వచ్చేసినాం. ఫైన్ ఒక 950 మీటర్స్ ఉంది. వాయిస్ ముందుకి అవును ముందుకెళ్ళి రూమ్స్ కోసం తిరిగి వస్తున్నాం మళ్ళీ రిటర్న్. ఇక్కడ రూమ్స్ ఎక్కడా దొరకట్లే, అసలు కష్టంగా ఉన్నాయి రూమ్స్. నార్మల్ రూమ్ వచ్చేసి 2500 అంట. ఇక్కడ ఏసీ రూమ్ వచ్చేసి 3000 అంట. 3500 ఉన్నాయంట ఇక్కడ రూమ్స్. మేము వెనక్కి తిరిగి వస్తున్నాం, అంటే రూమ్స్ లేవు అక్కడ, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఇంకా అవతల సైడ్ ఏమైనా ఉండే, ఏమో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఏమైనా ఉండే ఏమన్నా చూస్తున్నాం, చూడాలి అవి రూమ్స్ కూడా. హలో గైస్, మేమైతే ప్రజెంట్ అయోధ్యలో ఉన్నాం. అయోధ్య రామ్ మందిర్లో ఉన్నాం. రాముని జన్మస్థలం ఇది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేసరికి 7-8 అయింది ఇక్కడికి. 3 days మా జర్నీ ఇవాల్టితో. ఇక్కడ రామ్ మందిర్లో, ఇక్కడ నుంచి రామ్ మందిర్ 2 kilometers ఉంది టెంపుల్ వచ్చేసి. మేము అక్కడ నుంచి అన్ని ప్లేసెస్, రూమ్స్ కానీ అన్నీ, అంటే మేము రూమ్లో ఉందామని రూమ్ అమౌంట్ కనుక్కుందామని వెళ్ళాము. రూమ్స్ అయితే ఎక్కడా లేవు, అసలు ఫుల్ కాస్ట్ ఉన్నాయి. ప్రతిదీ టెంపుల్ దగ్గర అయితే 3500 నుంచి ఏబోనే ఉన్నాయి. మేము ఆ నుంచి 2 kilometers యువతలకు వచ్చి బయటికి ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. మాకు నాన్ ఏసీనే 2500, ఇక్కడ ఏసీ లో అంట. ఇది మీ అయితే మంచిగానే ఉంది. ఇదైతే ఇదన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి హైవే. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము అయితే ఫ్రెష్ అయిపోయినాం. మేము ఎర్లీ మార్నింగ్ పడుకొని ఈవినింగ్ లేచాం. 5కి లేచి మేము అయితే అన్నం కూడా తినలేదు ఇవాళ. పూర్తిగా మేము ఉపవాసంతోనే ఉన్నాం. ఇందాక మాజా బాటిల్ ఉంటే మాజా బాటిల్ ఒకటి బాటిల్ తాగాం చిన్నది. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. మా రూమ్ అయితే చూడండి ఒకసారి. ఇదైతే మా రూము, మంచిగానే ఉన్నది. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉన్నాయి. గ్లీజర్ కానీ అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఏసీ ఉందిలే కానీ మరి ఏసీ పని చేయట్లేదంట. అదనమాట మా యాక్సరీస్ కానీ ఇవన్నీ మేము తెచ్చుకున్నాయి. మేమైతే ఏమో అనుకున్నాం, మేము ఒక 1 day 2 daysలో రావచ్చు అనుకున్నాం మేము ఖమ్మం నుంచి, కాకినాడ నుంచి. కానీ మాకైతే 3 days పట్టింది రావడానికి. మీరు ఖమ్మం నుంచి రావాలన్నా కానీ ఎట్లేదన్నా ఒక 2 days పట్టుద్ది. ఎంత పెద్ద సీసీ పైకైనా కానీ మినిమం అయితే ఒక 2 days అయితే పట్టుద్ది. మీరు కూడా రావాలి అనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకొని ఒక 1 week 10 days అలా అయితే ప్లాన్ చేసుకొని రండి. హడావిడిగా అయితే రామాకండి. మీకు తర్వాత మేము టెంపుల్ దగ్గరికి వెళ్తాం, ఆ వ్యూ అయితే చూపిస్తాం మీకు. మీరు లైన్లో ఉన్నాను అంతే. గాయస్, మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి వచ్చినాం. మా రూమ్ నుంచి ఇక్కడికి 3 kilometers ఉంది. బైక్ మీద వచ్చినాం అక్కడి నుంచి ఇక్కడికి. ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఫుల్ జనాలు ఉన్నారు, లక్షల మంది అయితే ఉన్నారు. జనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. లోపలికైతే ఫోన్స్ ఏమీ ఎలో లేవు. ఇక్కడైతే లాకర్లో పెట్టేయాలి. మేము ఒక చిన్న బ్యాగ్ తెచ్చాము. ఫోను, కెమెరా ఇవైతే తీసుకొని వచ్చాము. ఇవి లాకర్లో పెట్టేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలా. మేము చూపించేది ఓన్లీ బయట సరౌండింగ్స్ అన్నమాట. ఎవరికి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఎలో అయితే ఉండదు. ఒకటే అనుకున్నాం, ఇక్కడికి వచ్చేసరికి ఒకటే అయిపోయింది. మస్తు ఇబ్బంది పడకుండా వచ్చినాం మేమైతే.
అసలైతే మేము అనుకున్నాం ఇవాళ కూడా రామేమో అనుకున్నాం, బట్ ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం. కానీ దారి మధ్యలో ఒక 250 కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. నాన్ స్టాప్గా అయితే వచ్చేసినాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతా హిందీ. ఇక్కడ అంతా హిందీన, యూపీ కాబట్టి ఇక్కడ అంతా లాంగ్వేజ్ అంతా హిందీయే. ఇక్కడ హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా మేనేజ్ చేయొచ్చు. అంటే మేనేజ్ ఏంటి, ఇక్కడ తెలుగు అయితే ఇక్కడ ఎవరికి రాదు, ఓన్లీ హిందీ ఇంగ్లీష్. ఇక్కడ లోపలికైతే మొబైల్స్ ఎలవ్ లేవు కాబట్టి ఇక్కడ మేము లాకర్లలో పెట్టేసి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి విజువల్ వ్యూ చూసంటేనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ముందు లగేజ్ అయితే స్కాన్ చేసుకుంటారు. ఇక్కడ లగేజ్ అంతా స్కాన్ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ పెద్ద టోల్ గేట్ ఉన్నట్లే ఉన్నది. ఇక్కడ మీరు ఎంట్రన్స్ చూసినట్లయితే ఇది చెకింగ్ కౌంటర్. ఇది ముందు కనిపిస్తున్నది అయోధ్య రామ మందిర్. లగేజ్ ఉంటుంది, లగేజ్ ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాం. మేము ముందు ఫోన్స్ అయితే మ్యాక్సిమం లోపల వరకు అయితే ఎలా చూసారు. ఇక ముందైతే లాకర్స్ ఉన్నాయి. మనం అది చూసినట్టయితే రైట్ సైడ్ లాకర్స్ ఉన్నాయి. ఆ లాకర్స్లో మనం ఫోన్స్ కానీ మన దగ్గర లగేజ్ ఏమున్నదో అది, అంటే బయట వాళ్ళు వస్తారు కాబట్టి ట్రావెల్కి ఊర్లో నుంచి ఫ్యామిలీస్ వస్తాయి కాబట్టి ఆ లగేజ్ తీసేసుకొని మనం అక్కడ లాకర్లో పెట్టేసుకొని మనం భద్రపరుచుకొని అక్కడ మనం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి అది తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అందరైతే చెప్పులు కూడా వేసేసుకొని వస్తున్నారు లోపలికి. చాలామంది చెప్పులు వేసుకొని వస్తున్నారు. ఇంకా టెంపుల్ అయితే ఇంకా రెన్యువేషన్లోనే ఉంది, ఇంకా పూర్తిగా కాలేదు. ఇప్పుడైతే ఒక 30% 40% అయినట్లు కనిపిస్తుంది మనకి. ఇంకా చాలా అవ్వాలి. ఇంకా ఎగ్జాక్ట్గా ఒక 1 year అయితే, ఇంకా 1 year కావచ్చేమో నాకు తెలిసి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్గా అవుతుందేమో. ఇప్పుడు ప్రజెంట్ కొత్త కాబట్టి ఆ డేట్లోనే ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కలుద్దాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. బాలరాముడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మన బాలరాముని విగ్రహం అయితే మనం అట్లయితే మనం ఫోన్లో ఇంతకుముందు ఫోటో అయితే ఎట్లా చూసామో అట్లనే ఉంది. ఫోటో యాజ్ ఇట్ సేమ్ ఉన్నాడు గాడ్ అయితే, అసలు మామూలు లేదు. మీరైతే దర్శనానికి వచ్చేటప్పుడు లోపల ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే రామాకండి. లెఫ్ట్ సైడ్ వస్తే మీకు సగమే కనిపిస్తాడు దేవుడు. మీరు రైట్ సైడే ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కానీ. రైట్ సైడ్ వస్తే కరెక్ట్ వేలో వెళ్ళడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. దేవుని దర్శనం మంచిగా అవ్వడానికి మీకైతే వీలుంటుంది. ఎక్కువ హైట్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే మంచిగా దర్శనం అయితే బాగుంటుంది. ఇక్కడైతే ఇవి చెప్పుల స్టాండ్స్ అనమాట. ఇవి రిసీవ్ చేసుకోవడానికి. ముందు వెళ్ళేటప్పుడేమో ముందు చెప్పులు పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి ఒక సైడు, తీసుకోవడానికి ఎగ్జిట్లోనే. ఎంటర్ అయ్యేటప్పుడు మనం లగేజ్ పెట్టుకోవాలి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి లగేజ్ మాత్రానికి. మీరు చూడండి టెంపుల్ మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది.
ఇదనమాట వ్యూ మాత్రానికి. ఇది ఎగ్జిట్. మనం ఎత్తుకుండా ఆగడం కూడా ఆగట్లేదు అసలు ఎవరు. దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నది అయితే టెంపుల్ అనమాట, బాలరాముని టెంపుల్. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం, కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఎగ్జిట్కి వచ్చేసినాం. ఎగ్జిట్ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు, కానీ ఒక 30 మినిట్స్లో అయితే దర్శనం అయిపోతుంది ఎవరికైనా. కానీ చాలామంది ఉన్నారు, కానీ త్వరగా పంపించేస్తున్నారు. మీరు కూడా రండి తప్పకుండా. మన ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ ఇది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. పొద్దున 6 నుంచి సాయంత్రం 9 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది టెంపుల్. ఇక్కడికి మనకి ట్రెడిషనల్ వేర్ అంటూ ఏం లేదు, ఏ డ్రెస్ అయినా వేసుకొని రావచ్చు. మామూలుగా చెడ్డీలు అట్లాంటివి వేసుకొచ్చినా కానీ ఎలో చేస్తున్నారు. అంటే మామూలుగా మనం కాదు, గర్ల్స్ ఎట్లాంటి డ్రెస్ వేసుకొచ్చినా కానీ ఎలో చేస్తున్నారు.